సాయంత్రం ప్రదోష పూజ కంప్లీట్ చేసుకొని అలాగే కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా సమాప్తి చేసుకున్నాం. సో ఈరోజు మా మిత్రుడు నరసింహ గారు, తర్వాత లక్ష్మీప్రియ వాళ్ళ బృందం అందరూ కూడాను చాలా చక్కగా నాట్యాన్ని ప్రదర్శించారు. అలాగే వారు కూడా చక్కటి గానంతో మనందరినీ అలరించారు. సరే, మధ్య మధ్యలో చిన్నగా అవాంతరాలు వచ్చినా కానీ మొత్తానికి చాలా సమాప్తి చేశారు. ధన్యవాదాలు. మనందరి చిన్న ఓన్లీ ఒక్క సెంటెన్స్లో ఒక అమ్మవారిది, యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. రోజు అమ్మవారిని స్తుతిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు, తర్వాత రోజు పారాయణాలు చేస్తున్నారు కనుక వాళ్ళందరినీ తరింపజేయడానికి వీళ్ళందరూ భక్తులు అమ్మవారిని పారవశ్యంతో పాడుతున్నారట. ఎలా పాడుతున్నారు అంటే, అమ్మా నువ్వెవరివి, వినాయకుడిని గణపతిని కూడా పూజిస్తూ తర్వాత అమ్మవారిని పూజిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా చేసి అప్పుడు అమ్మను ప్రార్థించే విధానం మన గరుండ చాముండేశ్వరి అపార్ట్మెంట్లో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా అందరూ ఎలా ఆరాధిస్తున్నారట అంటే, మనసు నీవు, మాట నీవు, మౌనం నీవు. అమ్మ ఎలాంటిది అంటే, మనసు నీవు, మాట నీవు, మౌనం నీవు, పాట నీవు, పదం నీవు, పుష్పం నీవు, మంత్ర పుష్పం నీవు. మనసు నీవు, మాట నీవు, మౌనం నీవు, పాట నీవు, పదం నీవు, పుష్పం నీవు, మంత్ర పుష్పం నీవు. శరత్కాల చైతన్య శారదా విశారదా, శరత్కాల చైతన్య శారదా విశారదా, నింగి నీవు, నేల నీవు, నేనే నీవు, నింగి నీవు, నేల నీవు, నేనే నీవు, ఈ నేనే నీవు. మనసు నీవు, మాట నీవు, మౌనం నీవు, పాట నీవు, పదం నీవు, పుష్పం నీవు, మంత్ర పుష్పం నీవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.